ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభవందనాలండి. యేషయ్య ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. దేవుని బిడ్డలారా, మన దేవునికి అనేక పేర్లున్నవి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. దానిలో ఒక ప్రధానమైన శ్రేష్టమైన నామం ఆయన సమాధానపు కర్త. ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకములో సేవ చేసే సమయంలో కన్నీటితో ఉన్న వాళ్లకు, కలతతో ఉన్న వాళ్లకు, వేదనతో, దుఃఖముతో, భారముతో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయనను వెతికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అద్భుతాన్ని చేసి వ్యాధులను గుణపరచి తన యొక్క పరలోకపు సమాధానముతో వాళ్లను నింపాడు. ఆయన దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరిని, ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని కూడా వ్యర్థముగా ఆయన పంపలేదు. ఎందుకంటే ఆయన దయగల దేవుడు, ఆయన సమాధానపు కర్త, ఆయన రాజాతి రాజు. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని దేవుడు పలికాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కన్నీటితో ఉన్నారా? కలతతో ఉన్నారా? వేదనలతో ఉన్నారా? ఆవేదనలతో ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభు అయిన యేసయ్య సమాధానపు యొక్క కర్త. మీకు అద్భుతాన్ని చేసి ఆయన యొక్క సమాధానముతో మిమ్మల్ని నింపగలిగిన దేవుడు ప్రభు అయిన యేసయ్య. మీ కన్నీటిని తుడుచును. కళ్ళు మూసి ఈరోజు ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, సమాధానపు కర్త అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ సమాధానంతో వీళ్లను నింపండి. గొప్ప సాక్ష్యంగా మీ కొరకు వీళ్ళు నిలవడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్.